భారత జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య 63వ వర్ధంతి కార్యక్రమాన్ని ఆంధ్రకేసరి యువజన సమితి ఆధ్వర్యంలో శనివారం స్వాతంత్ర సమరయోధుల పార్కులో నిర్వహించారు. ఆయన విగ్రహానికి పలువురు ప్రముఖులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ప్రపంచవ్యాప్తంగా మన భారతీయ జెండాకు ఎంతో గుర్తింపు వస్తోందని, ఆ జెండా రూపకర్త పింగళి వెంకయ్యకు భారతరత్న బిరుదు ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు, మాజీ కార్పొరేటర్ కురగంటి సతీష్ కోరారు. ఈ విషయంపై తాము పార్టీలో ఓ డిమాండ్ పెడతామని తెలియజేశారు. సతీష్ మాట్లాడుతూ, భారతదేశంలో జాతీయ జెండాకు కొన్ని పరిమితుల లోబడి ప్రతినిత్యం ఎగరవేయవచ్చునని కేంద్ర ప్రభుత్వం సూచించిందని అన్నారు. ఇందుకు నిబంధనలు కూడా మార్చిందని తెలియజేశారు. ఈ కార్యక్రమం సమితి పూర్వాధ్యక్షులు మాదిరాజు శ్రీనివాస్, సమితి సభ్యులు దూర్వాసుల సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగింది. స్వాతంత్ర సమరయోధుల మనమలు కొవ్విడి సుబ్రహ్మణ్యం, దేవత సుధాకర్, తెలుగుదేశం నాయకులు ముత్య సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అలాగే మన శ్రీనివాస్ గారు ముఖ్యంగా తలుచుకుని ప్రతి సంవత్సరం ఇక్కడ ఆయన తలుచుకుని స్మరించుకునే విధంగా ఇక్కడ ఆయన కార్యక్రమం చేస్తున్నారు. ఈ రోజు పింగళి వెంకయ్య గారి సందర్భంగా ఏర్పాటు చేసిన సభకి నేను పాల్గొనడం నాకు చాలా అదృష్టం. యాక్చువల్గా జాతీయ జెండాని 3 రాష్ట్రాల వాళ్ళు జాతీయ మహాసభలో, అంటే కాంగ్రెస్ జాతీయ మహాసభలో ప్రవేశపెడితే అది మన అదృష్టంగా పింగళి వెంకయ్య గారు రూపొందించిన జెండాని మహాత్మా గాంధీ గారు స్వయంగా ఇలా టిక్కు పెట్టాడు. ఆయన పేరు చెప్పుకొని మన జాతీయ జెండా ఎగరవేసుకుంటూ మనం ఆనందిస్తున్నాం. కాబట్టి ఆ పింగళి వెంకయ్య గారి వర్ధన సందర్భముగా మనందరం కూడా ఆయనకి దండేసి ఆయన స్మరించుకుంటున్నాం. ప్రతి ఇంట్లోని కూడా జెండా ఎగరేయాలి. ఎందుకంటే ఒక భారతీయుడిగా మన గుర్తింపు ఈ జెండా ద్వారా ఎవరైనా ఇతర దేశస్తులు కానీ ఇతర ఈ రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఒక స్ఫూర్తిగా ఉంటుందని ఈ యొక్క విధానం ప్రతి ఒక్కరు అమలు చేయాలి. అంతేకాకుండా మన పిల్లలకు కూడా ఈ జాతీయ జెండాను ఏ విధంగా రూపొందించారు, కుల మతాలకు అతీతంగా భారతీయులందరూ ఒకే విధంగా ఉండే విధంగా ఈ జెండా రూపొందించే సంగతి మన పిల్లలకు కూడా తెలియపరచాలి.